మీల్ మేకర్ పులావ్. ఓకే, సో చాలా మంది లంచ్ బాక్సెస్కి ఫ్లేవర్డ్ రైస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్స్ట్రా యాడ్ ఆన్ కర్రీ కూడా చేయాల్సిన అవసరం లేదండి. బట్ మీల్ మేకర్ పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు సాఫ్ట్ ఇన్ నేచర్కి. సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తాం. ఓకే ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ వచ్చేసాను. ఓకే, సో మీల్ మేకర్ అండ్ కొంచెం కీనోతో చేసుకుంటాం. అరికెలతో చేసుకోండి. ఓకే, వెరీ ఫైన్. అండ్ కొన్ని వెజిటబుల్స్ యాడ్ ఆన్ చేస్తున్నాం. అండ్ ఇది టోఫునా? టోఫు. పర్ఫెక్ట్. సో కొంచెం ఫ్లేవర్డ్ రైస్ అనగానే మనకి హోల్ స్పైసెస్తో చేసుకుంటున్నాం. స్పైసీగా కూడా ఉండకుండా ఉంటుంది అన్నమాట యాక్చువల్గా హోల్ స్పైసెస్ యూజ్ చేస్తే. సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం నెయ్యితో చేసుకుంటున్నాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. కొంచెం నెయ్యి, సో హ్యాపీగా లంచ్కి తీసుకెళ్ళచ్చు పిల్లలు. సో బాగా డైజెస్ట్ అవుతుంది ఆ మీల్ మేకర్ అండ్ అరికెలు కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి. చక్కగా వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది. అండ్ ఏంటంటే మనకి ఇది డైజెషన్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సో మెయిన్ థింగ్, పిల్లలు ఎవరైతే కొంచెం స్నాక్స్ ఎక్కువగా బయట తిని కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ మీల్ అని చెప్పొచ్చు. డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ వాళ్ళకి ఫిల్లింగ్గా చాలాసేపు ఉంటుంది. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ఫస్ట్ కొంచెం బే లీవ్స్, స్పూన్ దాల్చిన చెక్క, ఓకే, ఇలాచి, స్టార్ అనీస్, అలాగే లవంగాలు కూడా. సో మనకి ఏంటంటే ఫ్లేవర్ టచ్ అయితే బాగుంటుంది యాక్చువల్గా. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఇది వచ్చేసి వాళ్ళు 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా వాళ్ళ లంచ్ బాక్స్లో ఎంతైతే ప్యాక్ చేస్తారో అంతే ప్యాక్ చేసుకొని కొంచెం రైతా అలా సైడ్ డిష్గా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత బఠానీ, క్యారెట్ ముక్కలు, ఓకే, టోఫు కూడా. సో పిల్లలు మరి టోఫు అంటే దాని రీప్లేస్మెంట్ పన్నీర్ కూడా యూజ్ చేయొచ్చా ఇందులో? పన్నీర్ కూడా యూజ్ చేయొచ్చు. కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా టోఫు యూజ్ చేయొచ్చు, లేని వాళ్ళు పన్నీర్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత స్పైసెస్ వేసుకుందాం. ముందుగా కొంచెం చిల్లీ పౌడర్, ఓకే, సాల్ట్, ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనము సోయా చంక్స్ కూడా వేసుకుందాం. సో ఇది కొంచెం స్క్వీజ్ చేసి వేసుకుందాం. ఓకే, కాసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది? సరిపోతుంది. సో మరి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చా సోయా చంక్స్ మీల్ మేకర్? ఇదేంటంటే ఎవరికైతే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు సోయాని అవాయిడ్ చేయాలి కాబట్టి టోఫు అండ్ మిల్ మేకర్ అవాయిడ్ చేసి వాటిని పన్నీర్తో కానీ ఇంకా రాజ్మాతో కానీ వాటితో రీప్లేస్ చేసుకుంటే వాళ్ళకి ప్రోటీన్ లభిస్తుంది అండ్ అలాగే వాళ్ళకి ఇంటాలరెన్స్ కూడా ఉండదు. ఓకే, సో లైట్గా అలా వాటర్ స్ప్రింక్లర్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనము అరికెలు కూడా వేస్తున్నాము.
ఫైనల్లీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు. ఓకే, సో చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కాసేపు అలా వేగనిద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందాం పులావ్. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం పుదీనాతో గార్నిష్ చేద్దాం. సో చాలా అరోమేటిక్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్యా మీల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది. సో టేస్టీ మీల్ మేకర్ పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మీల్ మేకర్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క కొద్దిగా, యాలకులు కొద్దిగా, స్టార్ అనాస పువ్వు 1, లవంగాలు కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, తోఫు 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన అరికలు 1 కప్పు, ఉల్లికాడలు కొద్దిగా, పుదీనా కొద్దిగా. మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, స్టార్ అనాస పువ్వు, లవంగాలు, పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, తోఫు వేసి వేగాక అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మీల్ మేకర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అరికెలు, ఉల్లికాడలు వేసి కొద్దిసేపు కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మీల్ మేకర్ పులావ్ రెడీ.